హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గైస్, పొద్దున్న నుంచి ఫ్రెష్ అప్ అయి షాప్కి అయితే వచ్చేసిన. సో రివ్యూ చూపిస్తా చూడండి. చూడండి, అయితే కౌంటర్ వచ్చేసి అక్కడ చిన్న ఉండే ఇది ఉండే కదా, అయితే గిఫ్ట్లు ప్యాకింగ్కి ఇబ్బంది అయిందని చెప్పి నేను ఇక్కడ పెట్టేసిన. చూడండి గిఫ్ట్స్ ఇక్కడ ఇట్లా ఎల్ షేప్ ఉండే కౌంటర్, ఇక్కడ ఉండే కౌంటర్ తీసి అక్కడ పెట్టిన. ఎందుకంటే గిఫ్ట్లు అవసరం ఉన్న ఎక్కడ నుంచి తీసుకొని అక్కడ ప్యాక్ చేయొచ్చు. అదే టైంలో మెడిసిన్కి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకోటి కొత్త కౌంటర్ తీసుకుంటున్నా, ఇక్కడ పెడుతున్నా. నేను అది వచ్చినాక చూపిస్తాను, ఓకేనా? అది తీసుకున్న సెకండ్ హ్యాండ్లో వచ్చినాక చూపిస్తాను, ఓకేనా? చలో గాయస్, షాప్లో అవుకున్నాం కదా, కౌంటర్ చేంజ్ చేస్తున్నాము. కొంచెం అటు ఇటు సెట్టింగ్ చేసేటప్పుడు అయితే మనకి ఎమర్జెన్సీ కిరాయి వచ్చింది. మా విలేజ్ పక్కనే పెట్రోల్ బంక్ దాటినాక చాన్బాద్ బాయ్ అంటారు. అక్కడ నుంచి అయితే వెహికల్ ఖరాబ్ అయిందంట. అక్కడ నుంచి మన కొండసుందర్ మెకానిక్ అయితే తెచ్చి అక్కడ పెట్టేసేయాలి. అది పెట్టినాక ఇంక మనం ఉంటే కథ కార్కని చూద్దాం, ఓకేనా? చలో గాయస్, చూడండి అక్కడ ఉంది. హాయ్, ఇక్కడ ప్లేస్ కాడికి వచ్చినాం. ఇదే వెహికల్ రిపేర్ అయింది, ఎక్కిస్తున్నాం. ముంగడ ఆయన ఒక లెక్కలు మీకు ఆయన లేకుందా, ఎక్కిద్దామా? చాలు కాదు బండి కలిసి ఎక్కిచ్చేసినాం. చూడండి అట్లే తరలాన ముగ్గురం. ఓకే, డైరెక్ట్ ఆ షోరూమ్ అది మెకానిక్ షెడ్ దించేద్దాం, ఓకేనా? చలో గాయస్, మెకానిక్ షెడ్ కాడికి అయితే వచ్చేసిన. దించుతారు బైక్ అయితే. రే బ్లాగు బ్లాగు మన పని మనం చేసుకున్నా. ఏమే మెల్ల మెల్ల డాడీ జల్ది కానీ మెల్ల మెల్ల మెల్ల. ఓకే ఓకే గాయస్, చలో ఓకే గాయస్, ఇక నెక్స్ట్ పోదాం, ఓకేనా? చలో గాయస్, నెక్స్ట్ ట్రిప్ ఇక్కడ బైక్ దించగానే మళ్ళీ బాబాపూర్ వచ్చేసిన. చూడండి, మా విలేజ్కి వెళ్ళి బాబాపూర్ వచ్చేసిన. సామాన్ హౌస్ సామాన్ షిఫ్టింగ్ ఉంది బాబాపూర్ నుంచి మా విలేజ్కి. ఒక ట్రిప్ అది 2 ట్రిప్ అది తెలియదు. సో సామాన్ ఎక్కించుకొని వెళ్ళిపోయాము, ఓకేనా? చలో, ఇలా గాలి తక్కువ ఉంది, కొంచెం కొట్టియాలి. చలో గాయ్, రోడ్డు దాటుతున్నా. గాయ్ అయితే స్టోరీ ఏంటంటే, నేను బయటకు వచ్చి నాకు సోపు తింది అనుకో, కొంకొచ్చుకున్నాను. నోరు సప్ప ఉందని సామాన్ ఎక్కిస్తారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, వాస్తవానికి ఇలా రేడియం వర్క్ అంటే టాటా ఏస్కి ఫ్రీ ఉందని చెప్పి రేడియం వర్క్ వేపిద్దాం అనుకున్నా. ఈవినింగ్ బర్త్డే ఉంది, భీమ్గా వచ్చి రేడియం వర్క్ వేపి తనుడికి 2 రోజులతో వచ్చేసినాయి. సో ఇవాళ వ్లాగ్ ఇది అవుతుంది, చూద్దాం. వీలైతే రేపు ఇప్పిస్తా, ఒక వ్లాగ్ దిద్దాం, ఓకేనా? ఓకే, వాళ్ళకి సామాన్ ఎక్కిస్తారు, వాళ్ళకి కొంచెం వెళ్ళిపోయేద్దాం, ఓకేనా? చలో గాయస్, ఆల్రెడీ ఒక ట్రిప్ అయితే ఎక్కిస్తారు చూడండి. ఇప్పటిదాకా బెడ్ పట్టినా మేమే. ఓకే, మేబీ 2 ట్రిప్స్ అయితే కావచ్చు. సామాన్ సెట్ చేసినాక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోం, ఓకేనా? చలో గైస్, ఆల్మోస్ట్ లోడ్ అయిపోయింది. ఇంకో కొంచెం ఉంది, సెకండ్ ట్రిప్ రావాలి. ఈ ఇంటికి పడేసి సెకండ్ ట్రిప్ వచ్చేసి పోయి బుగ్గడ అన్నం తినాలి, ఓకేనా? చలో చూడండి, మా విలేజ్లో మంచిగా బైక్ వచ్చేసిన, లోడ్ తీసుకొని వచ్చేసిన. ఇక వాళ్ళు దించుకున్నారట. నేను చెప్పిన తినచ్చేలోపు దించాలన్నా కొంచెం వేరే కిరైందని. సో దించుతున్నారు. మనమైతే తిండికి వెళ్దాం ఇంటికి, ఓకేనా? మన ఇల్లు ఇక్కడ నుంచి దగ్గరని. చలో ఇక దించుకున్నాను. తింటున్నా. కర్రీస్ వచ్చేసి బెండకాయ, టమాటా, వంకాయ కర్రీ, 3 కూరలు ఉన్నాయి. తిన్నాక గాయస్, ఇంకో ట్రిప్ ఉంది వాళ్ళకి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. మిక్స్ చేసుకున్నాం 3 కూరలు, టేస్ట్ వేరే. గాయస్, తిని షిఫ్ట్ పోయి మళ్ళీ ఒక ట్రిప్ తెచ్చుకొని వచ్చి ఇప్పుడు ఇంటికాడ వచ్చిన. టైం వచ్చి 3 అవుతుంది. ఇప్పుడు ఎడిటింగ్ చేసి మనకు యూట్యూబ్లో పెట్టాలి. అలా 5:30కి పడాలి వీడియో. మళ్ళీ 5:30కి ఈవినింగ్ 5:30 పడాలి కాబట్టి
సో మళ్ళీ 6కి షాప్కి వెళ్ళాలి. సో ఒక 2 hours పడుకొని వెళ్తా ఫ్రెష్ అప్ అయి. ఓకే, ఏం తర్వాత వీడియో చేస్తున్నా. మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు ద నెక్స్ట్ వీడియో. బాయ్.